చేసి అన్ని చేసి ఆమె పిల్లలకు రూపాయి కష్టపడి మా మామ ఏ రోజు కూర్చొని తినలే, మా అత్తమ్మ ఏ రోజు కూర్చొని తినలే, వాళ్ళు కూర్చొని తినలే ఏ రోజు. వాళ్ళ రెక్కల కష్టంతో ముగ్గురు కష్టం, వాళ్ళిద్దరు కష్టం చేసి ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఇల్లులు ఇచ్చే వరకు ఇట్లా తీసేసుకొని నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలకు చూసుకొని బతుకుతారు కదా అని అనుకుంటే గవర్నమెంట్ ఇట్లా రేవంత్ రెడ్డి చేసే వరకు ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె అసలు సూసైడ్ చేసుకునే మనిషి కాదు, ఆమె చాలా ధైర్యవంతురాలు. కానీ ఎందుకు చేసుకున్నా కూడా మాకు అర్థం అవ్వట్లేదు. ఆమె నా పిల్లలు ఎట్లా, నా కొడుకులు లేకున్నా కానీ నా పిల్లలు మంచిగా ఉంటారు కదా అని అన్నట్టు అనుకుంది. కానీ ఇట్లా వేసుకునే వరకు ఆమె తట్టుకోలేదు. ఇల్లు తీసుకునే వరకు నా పిల్లల పరిస్థితి ఏంది, నా పిల్లలకు కూడా ఆడపిల్లలు ఎవరు అన్నట్టు ఆమె మనసు మీదకి తెచ్చుకొని చేసేసుకుంది. ఈ గవర్నమెంట్కి ఎంత న్యాయం అవుతుందో ఏమో కానీ అర్థం అవ్వట్లేదు.